మనందరికీ తెలుసు కదండి, సౌరమండలంలో అతిపెద్ద గ్రహం ఏది చెప్పండి? సూర్యుడి తర్వాత. సరే, సూర్యుడిని వీళ్ళు నక్షత్రం అంటారు కాబట్టి సౌరమండలంలో అతిపెద్ద గ్రహం ఏది? గురుగ్రహం, జూపిటర్. అంటే అతి బరువైనది, అతి పెద్దది అనేటటువంటి దానికి గురుగ్రహము అని మన వాళ్ళు వేల ఏళ్ల నాడే పేరు పెట్టారు. ఇవేమీ తెలియకుండానే పెట్టి ఉంటారా? అందువల్ల గురువు అంటే పెద్దవాడు అని కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మనకంటే కూడా పెద్దవాడు. ఎవరినైతే మనం నమస్కరించగలమో, ఎవరికైతే మనకంటే ఎక్కువ విద్య ఉన్నదో, ఎవరికైతే మనకంటే ఎక్కువ వెయిట్ ఉన్నదో, అంతేకాకుండా గుకారశ్చ అంధకారశ్చ రుకారస్తన్నివారక అని చెప్పడం జరిగింది. అంధకారాన్ని పోగొట్టేవాడు. అంధకారం అంటే ఏమిటి? చీకటిగా ఉన్నప్పుడు ఎవరో లైట్ తీసుకొని వస్తే ఆయన గురువు అవ్వడు. ఇక్కడ జ్ఞానం అంటే అజ్ఞానాంధకారం ఉంటుంది చూసారా, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మనల్ని జ్ఞానం వైపు నడిపించేటటువంటి వాడు గురువు. అంతేకాదు, అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం వైపు మనల్ని నడిపించేటటువంటిది విద్య అని మనకు అర్థమవుతూ ఉన్నది.